నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికలకు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ ఆదేశాలతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పలు ప్రాంతాల్లో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. రవాణా వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హైలైట్ ప్రకటించారు. మరోవైపు వాహనాల తనిఖీలతో పాటు అనుమానిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వారిపై నిఘా పెట్టారు. చెక్ పోస్టులలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ఎక్కువ శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండటంతో నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షిస్తున్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రచారాలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు ఎన్నికల అధికారుల నుంచి అనుమతులను తప్పక పొందాలని సూచించారు. రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరిగితే అధికారులు వెంటనే స్పందించి నివేదికలను ఎన్నికల సంఘానికి పంపాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వస్తువులను కల్పించాలని కోరారు. ఓట్ల తొలగింపులు, మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధిక వ్యయమయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ తరహా నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాలను హిట్ లిస్టులో చేర్చింది. దీంతో పాటు మరో 39 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించింది. ఆయా ప్రాంతాలపై ఇప్పటి నుంచే నిఘా పెట్టారు.
ఏపీలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోన్న నేపథ్యంలో ఈసీ ఎందుకు అనుగుణంగా సిద్ధమవుతోంది. బూత్ల గుర్తింపు ఇప్పటికే పూర్తి కాగా అభ్యర్థులు ధన ప్రవాహం వంటి వాటిపై నియంత్రణలు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్ అమలుకు కఠిన చర్యలు అమలవుతున్నాయి. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు జిల్లాల వారీగా పకడ్బందీగా జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఫుల్ డీటెయిల్స్ శ్రీకాకుళం నుంచి మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఎన్నికల కమిషన్ సమస్యాత్మక ప్రాంతాలను ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి శ్రీకాకుళంలో ఏ ప్రాంతాలపై ముఖ్యంగా ఫోకస్ చేసింది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ఎంని ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిర్వర్తిస్తున్న పరిస్థితి అయితే వస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అంతర్రాష్ట్ర రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర ఇప్పటికే అధికారులు అయితే ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర ఇప్పటికే వెబ్ కెమెరాలు ఉపయోగించి ఏదైతే అక్కడ ఉన్న పరిశీలనని ఏదైతే కంట్రోల్ రూమ్లో చూసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో అయితే ఎన్నికలు నిర్వహిస్తున్న ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ సంబంధించి కూడా ఏర్పాట్లపై కూడా పరిశోధన చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే గతంలో 2019లో ఏవైతే విలేజెస్ అతి సమస్యాత్మకంగా ఉన్నావో వాటిపై పూర్తిగా నిఘా అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు కూడా పోలీసు వాళ్ళు ఆ గ్రామాల్లో పరిశీలించి ఏదైతే ఓటర్లకి అవేర్నెస్ కలిపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి టెక్కలి నియోజకవర్గం రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ సంబంధించిన టెక్కల నియోజకవర్గం అనేది రెడ్ జోన్ లో పెట్టడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే రిగ్గింగ్ చేశారనే నేపథ్యంలో ఏదైతే అధికార వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ నేపథ్యంలో అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి అయితే టెక్కల నియోజకవర్గాన్ని రెడ్ జోన్ గా నిర్వహించారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులు అయితే ఏదైతే టెక్కల నియోజకవర్గాన్ని కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే గొడవలు జరిగిన నేపథ్యంలో అయితే మనం చూసుకుంటే ఇప్పటికే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో ఉన్న కొంతమందిపై బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం అయితే జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా గన్స్ అనేవి రికవరీ చేయడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని మాత్రం జిల్లా ఎస్పీ అయితే తెలియజేయడం జరిగింది. ఏదైతే బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వారి దగ్గర మినహా మిగతా వారి దగ్గర అందరి దగ్గర కూడా టేక్ ఓవర్ చేసుకున్నామని చెప్పడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే ఎన్నికలు జరుగుతున్న సంబంధించి అయితే ప్రచారం ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించి కూడా ప్రచారాలు చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కంపల్సరిగా ఎన్నికల అధికారుల నుంచి ఏవైతే సంబంధించిన అనుమతులు తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రచార సమయంలో ఏవైనా గొడవలు జరిగిన విధంగా గొడవలు చేస్తున్న పార్టీని గుర్తించి ఎన్నికల కమిషనర్ కు రిపోర్ట్ చేయాలనేసి ఏదైతే ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉత్తరాంధ్ర సంబంధించి అయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే అతి సమస్యాత్మకంగా గ్రామాలపై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి కూడా ఎందుకంటే ఈసారి జరిగే ఎన్నికలు కూడా చాలా ప్రెస్టీజియస్ గా అన్ని పార్టీలు కూడా తీసుకున్న పరిస్థితి. ఎక్కువగా ఏదైతే డబ్బు ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెడతారో ప్రెస్టీజ్ నియోజకవర్గాలు ఏమున్నావో గెలుపు కోసం ఎంతటికైనా తెగించే నియోజకవర్గాలు కూడా చాలా వరకు ఉత్తరాంధ్రలో ఉన్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇప్పటికే అధికారులు అయితే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా అధికారులను సమాయత్తం చేసింది. నిత్యం కూడా పర్యవేక్షణ ఉంచింది. పూర్తిగా అధికారుల కంట్రోల్లోనికి అయితే ఉత్తరాంధ్ర తీసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన అంటే ఇప్పటికే ఆర్మడ్ ఫోర్స్ సంబంధించి బెటాలియన్ కూడా జిల్లాలకు తరలించడం జరిగింది. నిత్యం వాళ్ళతో సమస్యాత్మక గ్రామాల్లో కూడా పర్యవేక్షించి వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓటర్లకు సంబంధించి కూడా ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా కూడా చూసుకునే బాధ్యత మాత్రం అధికారులపై ఉందని ముఖేష్ కుమార్ మీనా అయితే స్పష్టం చేయడం జరిగింది. అంటే రాము
అంటే ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో దాని త్రూ అంటే వెబ్ కెమెరాస్ త్రూ ఏం జరుగుతోంది అనేది చెప్పి సరిహద్దుల దగ్గర అంటే ఏవైతే చెక్ పోస్టులు ఉన్నాయో అక్కడ ఎలాంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి, అవి ఎంతవరకు సక్రమంగా అమలు అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటివరకు అయితే అంతర్రాష్ట్రీయ చెక్ పోస్ట్ ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకుంటే ఒరిస్సా కనెక్టివిటీ ఉంది. ఒరిస్సా కనెక్టివిటీ సంబంధించి అయితే అంతర్రాష్ట్రీయ చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయడం ఉంది. దీని ద్వారా అక్కడైతే వెబ్ కెమెరాలు అయితే ఫిక్స్ చేశారు. నిత్యం కూడా ఏదైతే మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల అధికారులు డైరెక్ట్ గా పరిశీలించే విధంగా క్షుణ్ణంగా వాహనాలు ఏవైతే కమర్షియల్ నాన్ కమర్షియల్ ట్రావెలింగ్ వెహికల్స్ పై కూడా పూర్తిగా దృష్టి పెట్టే పరిస్థితి అయితే ఉంది. యామిని, అంటే రాము, అది మాత్రమే కాకుండా ఏవైతే ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక 20 నియోజకవర్గాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి శ్రీకాకుళంలో అలాంటివి ఏమైనా గుర్తించారా? వాటి పరిస్థితి ఏంటి? అంటే మనం ఉత్తరాంధ్ర సంబంధించి చూసుకుంటే టెక్కలి నియోజకవర్గాన్ని మాత్రం డేంజర్ జోన్గా అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇక్కడ జరిగిన గొడవల దృష్ట్యా మరియు ఏదైతే అపోజిషన్ పార్టీ నుంచి వచ్చిన కంప్లైంట్ ఏదైతే రిగ్గింగ్లు జరిగావని కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ పార్టీ క్యాండిడేట్ దువ్వాడి శ్రీనివాసరావు ఎంపీ ఎన్నికలకు సంబంధించి టెక్కల నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందనేసి ఇప్పటికి కూడా ఆ కోర్టులో ఆ కేసు ఉండడం అయితే కొసమరుపు మనం చెప్పుకోవచ్చు. ఈ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అతి సమస్యాత్మకంగా ప్రాంతాలు గురించారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర సంబంధించి నక్సలైట్ జోన్ కూడా కొన్ని గుర్తించడం జరిగింది. నక్సలైట్ జోన్ లో నిత్యం కూడా పోలీస్ కమాండర్లు పరిశీలనలో పర్యవేక్షణలో అయితే గ్రామాలని ఉండడం అయితే జరుగుతుంది. యామిని, అంటే రాము, ఎలాంటి ఫోర్సెస్ అక్కడ డిప్లాయ్ అయి ఉన్నాయి, ఆల్రెడీ పర్యవేక్షిస్తున్నారు అంటున్నారు నక్సల్స్ యాక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాంతాల్ని? జనరల్ గా చూసుకుంటే నక్సలైట్ ప్రభావం అనేది కొంత తక్కువ ఉన్నప్పుడు కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే గిరిజనులకు సంబంధించిన గ్రామాల్లో కూడా వాళ్ళకి ఏదైతే సచివాలయం సంబంధించిన ఎంప్లాయీస్ ని వాళ్ళని పంపించి వాళ్ళని కొంత గైడ్ చేసే విధంగా, ఓటుపై అవగాహన కల్పించే విధంగా, వాళ్ళకి ఎటువంటి హానికరంగా జరగకుండా మేము మీకు సపోర్టెడ్ గా ఉంటాము, అవాంఛనీయ సంఘటనలు కూడా ఏవి జరగని వాళ్ళు ఓటు వేయడానికి వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా అలాంటి భరోసా అయితే ప్రస్తుతానికైతే మనం చూసుకుంటే గిరిజన గ్రామాల్లో ఓటింగ్ శాతం అనేది 30-35 వరకే ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడు అది కూడా 70% అబవ్. గతంలో చూసుకుంటే 60 బిలోగా అయితే ఓట్ బ్యాంక్ అనేది నమోదైంది. ఆ దృష్టిలో పెట్టుకుని కొన్ని భయంకరమైన గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాల్లో కూడా ఓటింగ్ శాతం అనేది తక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది. దీన్ని కూడా కొంచెం ఓటింగ్ శాతం పెంచే విధంగా, ఓటర్లకి ధైర్యం కలిగే విధంగా అయితే పోలీస్ కమాండర్లు నిత్యం కవాత్ చేసే పరిస్థితి అయితే గ్రామాల్లో అయితే మనకు కనిపిస్తుంది. రైట్ రాము, థ్యాంక్ యూ. ఇక విజయవాడ నుంచి ఏడుకొండలు, అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈసీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అసలు అక్కడ విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉంది? అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, అక్కడ ఎలక్షన్ కోడ్ అంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. అక్కడ ఎంతవరకు ఎలక్షన్ కోడ్ ని వయలేట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది? అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్కి సంబంధించి ఇప్పటికే అటు ఎన్నికల కమిషన్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దులకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి యొక్క ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా వెబ్ క్యామ్లను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా జిల్లా నుంచి మరో జిల్లాకు మారే చోట్ల కూడా ఈ యొక్క ఏదైతే చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే ఇన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని ఇంకా ఏదైతే రైల్వే మార్గం కానీ విమానయానం నుంచి కానీ వచ్చేటువంటి వారి మీద కూడా నిఘా పెట్టవలసినటువంటి అవసరం ఉందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయేటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ఒక 20 నియోజకవర్గాలను హిట్ లిస్టులో పెట్టడం జరిగింది. అలాగే మరో 39 నియోజకవర్గాలు వచ్చేసరికి సమస్యాత్మక ప్రాంతాలు రెడ్ జోన్గా కూడా ప్రకటించడం జరిగింది. అయితే వీటన్నిటి మీద కూడా ఈ ప్రాంతాల మీద కూడా ప్రత్యేకంగా ఇటు ఎన్నికల కమిషనర్ అయితే ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి అక్కడ ప్రత్యేక బలగాలను కూడా మోహరిస్తున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరి మీద కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు కానీ అలాగే సస్పెక్టెడ్లు ఎవరైతే ఉన్నారో వీరందరి మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా ఎవరైతే కొత్త వ్యక్తులు ఏ గ్రామాల్లోకి వస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు అనే దాని మీద కూడా నిఘా పెట్టారు. అయితే ప్రస్తుతానికి మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే, మన సర్వే ప్రకారం చూస్తే ఏదైతే హిట్ లిస్ట్కి సంబంధించి అంటే అత్యంత సమస్యాత్మక రెడ్ జోన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఒక 20 నియోజకవర్గాలను అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో ముందుగా గుడివాడ, అలాగే రాజమండ్రి సిటీ, గురజాల, మాచర్ల, ఆళ్లగడ్డ, నెల్లూరు రూరల్, తిరుపతి, అలాగే మైదుకూరు, కడప, చంద్రగిరి, జమ్మలమడుగు, రాయచోటి, పులివెందుల, రాజంపేట, నందికొట్టూరు, అలాగే పుంగనూరు, రాప్తాడు, నందిగామ, అలాగే గన్నవరం, అమలాపురం ఇవి 20 కూడా ఈ అన్నిటిని కూడా ఏదైతే డేంజర్ జోన్లుగా కూడా ప్రకటించారు. అట్లాగే మరోవైపు చూస్తే ఇటు మరొక 39 నియోజకవర్గాలను రెడ్ జోన్గా కూడా ప్రకటించారు. అయితే ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈసారి అల్లర్లు గట్టిగా జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే నిఘా వర్గాలు అయితే చెప్తున్నాయి. దీని మీద ప్రత్యేకంగా అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. నిఘా వర్గాలు చెప్పినది ఎప్పుడు కూడా ఖచ్చితంగా పొల్లుపోలేదు, ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మాత్రం అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా వీటిని గుర్తించారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఈ యొక్క 175 నియోజకవర్గాలకు సంబంధించి ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. ఎక్కడ రౌడీ షీటర్లు కానీ సస్పెక్టర్లు కానీ ఇవందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా నిఘా ఉంచాలి. అలాగే ఎలక్షన్కి దగ్గరకు వచ్చిన తర్వాత వారందరినీ కూడా అవసరమైతే అరెస్ట్ చేసి లోపలించవలసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పటికే ఇటు కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నాయకుల మీద కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుందో అక్కడ కూడా వారికి మరొక కట్టుదిట్టమైన భద్రత కూడా కల్పించవలసిన అవసరం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ మీద ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు గతంలో జరిగినటువంటి ఎన్నికలకి ఈ ఎన్నికలకి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాలి. ఇప్పటికే పారామిలిటరీ బలగాలు కూడా అనేక ప్రాంతాల సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతులు నిర్వహిస్తూ కూడా ఈ యొక్క ఓటర్లకు ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు, వారికి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ రాష్ట్రం వ్యాప్తంగా చూస్తే ఈ యొక్క ఏదైతే ఈ గతంలో లేని విధంగా ఇప్పుడు మొత్తం 20 డేంజర్ జోన్లు అలాగే 39 రెడ్ జోన్లుగా ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి డబ్బులు కానీ అలాగే మద్యం కానీ ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాలు కూడా అధికంగా వస్తున్నాయి. మరోవైపు ఇటు విశాఖ ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి గంజాయి వంటి కూడా ఇప్పుడు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా చెక్ పోస్టుల నుండి దాటి వస్తుంది. దానికి కారణాలు ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు ఇటు ఎన్నికల కమిషన్ అయితే పూర్తిగా దృష్టి పెట్టింది. మొత్తం మీద చూస్తే ఇటు రాబోయేటువంటి ఎన్నికల్లో జరిగేటువంటి ఆ పరిస్థితి అంటే గొడవలు ఏ విధంగా జరుగుతాయనే దాని మీద పూర్తిగా నిఘా పెట్టాలి. ముఖ్యంగా చెక్ పోస్టులో కొన్ని చెక్ పోస్టులు మాత్రమే వెబ్ క్యామ్లు కాదు, ప్రతి ఒక్క చోట కూడా వెబ్ క్యామ్లు ఏర్పాటు చేయాలి. అలాగే ఇప్పుడు కొంతమంది వీడియోగ్రాఫర్లను కూడా పెట్టుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ వీరంతా కూడా ఇప్పటికే కొన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విజయవాడ నగరంలో చూస్తే 4 రోజుల క్రితం కొన్ని లక్షల రూపాయలు అయితే దొరికినటువంటి పరిస్థితి. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీద ఇప్పటి వరకు పోలీసులు కూడా ఇంకా వెల్లడించినటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఏదైతే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని డబ్బు చేతులు మారుతుందనేది ఇప్పటికీ వినిపిస్తుంది. అయితే సాధారణంగా నాయకుల కార్లను కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాహనాలు కానీ తనిఖీలు చేయడం సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో నారా లోకేష్ కాన్వాయ్ని 3 సార్లు తనిఖీ చేశారు. అదే తరహాలో అటు అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల కార్లను ఎందుకు తనిఖీ చేయట్లేదంటే కూడా ఇటు టీడీపీ అయితే మండిపడుతూ ఉంది. రైట్ ఎడుకుంటలో హోల్డ్లో ఉండండి. అటు మనకి రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎలక్షన్ కోడ్ వయలేషన్ ఏమైనా జరుగుతోందా? సక్రమంగానే అన్ని అమలులో ఉన్నాయా? ఇలాంటి డీటెయిల్స్ అండి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి చెప్పండి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, మరి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంతా కంట్రోల్లోనే ఉందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఫోర్సెస్ డిప్లాయ్ అయి ఉన్నాయి?
ఎస్ యామిని మీరు అన్నట్టుగానే ఎన్నికల కోడ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇప్పటికే కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు లేదంటే స్థానిక ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పెద్ద ఎత్తున అంటే ఏ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ ఇప్పటికే కూడా చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాలే కాకుండా పల్లెల ప్రాంతాలు ముఖ్యంగా చెక్ పోస్టుల వద్ద అంటే అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి చెక్ పోస్టుల వద్ద కూడా పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన ముఖ్య ఉద్దేశం ఒకటే, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎన్నికల సమయంలో ఏదైతే ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో, ఏదైతే ఎక్కడెక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు అంటే పంపిణీ చేయడం, డబ్బులు దొరకడం, దాని తర్వాత అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో చెకింగ్ సమయాల్లో పెద్ద ఎత్తున మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దొరకడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో జరిగాయి. అందువల్లనే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కుప్పం వద్ద ఉన్నటువంటి తమిళనాడు ఏపీ బార్డర్లో మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే అంటే గత ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇంటర్ స్టేట్ బార్డర్ ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జనరల్ ఎలక్షన్స్ 2024 అంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఇక్కడ చెకింగ్ పాయింట్స్ అన్ని కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ మన విజువల్స్లో చూస్తున్నదంతా కూడా ఏపీ పోలీసులు వీళ్ళు పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చిన ఆదేశాల ప్రకారం పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు కుప్పం నుంచి తమిళనాడుకి వెళ్లే వాహనాలు కావచ్చు, మరోవైపు తమిళనాడు నుంచి వచ్చే అంటే ఏపీలోకి వచ్చే వాహనాలు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అంటే పత్రాల కాడ నుంచి అంటే వాహనాల్లో వెళ్లే వ్యక్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. అదే స్థాయిలో పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నారు, వాహనాల నెంబర్లు కూడా నోట్ చేసుకుంటున్నారు. అదే స్థాయిలోనే మద్యం కావచ్చు, లేదా డబ్బు కావచ్చు, లేదా ఇంకేదైనా సరే ప్రమాదకరమైన వస్తువులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం సూచనల ప్రకారం వాటన్నిటిని కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, ఎక్కడెక్కడ అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి బార్డర్స్ చెక్ పోస్టులు ఉంటాయి, ఆయా ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ఇది నిరంతర ప్రక్రియ, ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా జరుగుతుందంటూ కూడా ఇప్పటికే కూడా పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూడొచ్చు 2 వీలర్స్ కూడా ఆపి పూర్తి స్థాయిలో కూడా చెకింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఎంతో పారదర్శకంగా 2024 సంబంధించినట్టు ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాన ఉద్దేశం. అందువల్లనే పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా పోలీసులకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రకమైన చెకింగ్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇందాక మీరు అన్నట్టు ఏ ప్రాంతాలు అంటే రాయలసీమ ప్రాంతాల్లో మొత్తం 4 జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కడప కావచ్చు, లేదంటే పులివెందులు కావచ్చు, లేదంటే అనంతపూర్ కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, లేదంటే కర్నూలులో మరికొన్ని నియోజకవర్గాల్లో, ఇట్లా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో నగిరి, ఇట్లా పుంగునూరు నియోజకవర్గం, లేదంటే తిరుపతి లాంటి ప్రాంతాల్లో, చంద్రగిరి లాంటి ప్రాంతాల్లో గతంలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఓటర్లకు సంబంధించిన ప్రభావితం చేసే విధంగా డబ్బులు పంపిణీ చేయడంతో పాటు మద్యం విపరీతంగా పంపిణీ చేయడం, దాని తర్వాత పెద్ద మొత్తంలో అంటే అక్రమాలు జరిగినట్లు గతంలోనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా వాస్తవాలని తేలిన క్రమంలోనే మొత్తం కూడా వాటన్నిటిని కూడా రెడ్ జోన్లు, అదేవిధంగానే డేంజర్ జోన్స్గా కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే ఎలక్షన్స్ కమిషన్ సంబంధించిన ఆదేశాల ప్రకారం చెకింగ్స్ జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఇప్పటికే కూడా అంటే పోలీసులు కొన్ని ప్రాంతాల్లో మాత్రం పట్టుబడినటువంటి మద్యాన్ని కావచ్చు, లేదంటే పట్టుబడినటువంటి డబ్బుని ఎన్నికల అధికారులకు ఇప్పటికే కూడా నోట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ తనిఖీలు అనేది నిరంతర ప్రక్రియ జరుగుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక బార్డర్స్లో కావచ్చు, లేదంటే చెకింగ్ పాయింట్స్లో ఎలాంటి పరిస్థితులు ఉంటే, ఇక పట్టణ ప్రాంతాల్లో అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో అంటే అక్కడ ఇప్పటికే రౌడీ షీటర్స్ సంబంధించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆయుధాలు కానీ, లేదంటే ఇంకేదైనా సరే వస్తువులు అంటే వెంటనే వాళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం, వాళ్ళకి ఇప్పటికే కూడా పలు రకాలుగా కౌన్సిలింగ్ ఇవ్వడం, మరోవైపు గన్ లైసెన్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ గన్ లైసెన్స్ సంబంధించి కూడా వాళ్ళ వద్ద నుంచి రికవరీ చేసుకోవడం. ఎందుకంటే అది నిరంతర ప్రక్రియ. ఎలక్షన్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏ ఎలక్షన్స్ జరిగినా వాళ్ళ వద్ద నుంచి ఉన్నటువంటి రివాల్వర్లని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అప్పగించే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి ప్రక్రియలన్నీ అంటే ప్రతిరోజు కూడా ఒక కొత్త విధానంతో, కొత్త రకమైన విధానంతో ముందుకెళ్తున్నారు పోలీస్ అధికారులుగా మనం చెప్పుకోవచ్చు. సిబ్బంది చాలా ఇప్పటికే మనకు తెలుసు, కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో పార్లమెంటరీ బలగాలు ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గాలకు కూడా బెటాలియన్ స్థాయిలో వచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి దాదాపు ఇంకొక 40 రోజులు మాత్రం చాలా తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైంలోనే పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఈ చెకింగ్స్ ఇవన్నీ కానీ అరికట్టగలిగితే గాన ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి అంశాలని ఈ సమయం నుంచి కూడా మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ చెకింగ్ అన్ని కూడా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ 24 గంటల పాటు కూడా జరుగుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా చెప్తున్నారు. యామిని.
రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనకి శ్రీకాకుళం నుంచి రాము, అదేవిధంగా విజయవాడ నుంచి ఏడుకొండలు, ఇక రాయలసీమ నుంచి గోపి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అది దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ వయలేషన్ జరగకుండా ఈసీ తగిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రతి చోట, ముఖ్యంగా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, వీటన్నిటితో ఈ అన్ని ప్లేసెస్లో కూడా ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఏవైతే మనకి సరిహద్దులు ఉన్నాయో అలాంటి చోట్ల చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, వెబ్ కెమెరాస్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ త్రూ ఇదంతా కూడా పర్యవేక్షిస్తోంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.